సో సింధు నాగరికతలోని మొహంజదారో పట్టణం ఏదైతే ఉందో దీన్ని మృతుల దిబ్బ లేదా మృతదేహాల దిబ్బ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో దీన్నే మౌంట్ ఆఫ్ డెడ్ అని కూడా పిలుస్తారు. కేవలం మౌంట్ ఆఫ్ డెడ్ అనే కాకుండా ఈ నగరాన్ని గార్డెన్ సిటీ లేదా నిఖిలిస్తాన్ అని కూడా పిలుస్తారు. సో గార్డెన్ సిటీ అంటారు, నిఖిలిస్తాన్ అంటారు, మౌంట్ ఆఫ్ డెడ్ లేదా మృతదేహాల దిబ్బ లేదా మృతుల దిబ్బ అని బిరుదులున్నటువంటి సింధు నగరం ఏదంటే మొహంజదారో. అలాగే మొహంజదారో యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బయటపడ్డటువంటి మహాస్నాన వాటిక ద గ్రేట్ బాత్ ఏదైతే ఉందో ఇది మొహంజదారోలో బయటపడ్డటువంటి ఒక యూనిక్ ఫీచర్ కింద చెప్పుకోవచ్చు. సో దీన్నే గ్రేట్ బాత్ అని అంటాం. సో గ్రేట్ బాత్ వాస్ ఫౌండ్ అట్ మొహంజదారో. అంతేకాకుండా ఇక్కడ మనకు లార్జ్ గ్రానరీ కూడా బయటపడుతుంది, అతిపెద్ద ధాన్యాగారం. హరప్పాలో మనకు 12 చిన్న ధాన్యాగారాలు 2 వరుసలో బయటపడితే మొహంజదారోలో మాత్రం మనకు అతిపెద్ద ధాన్యాగారం బయటపడింది. అలాగే మొత్తం సింధు నగరాలలో ఉన్నటువంటి అతిపెద్ద నగరం ఏదంటే కూడా మొహంజదారోనే. కాబట్టి మొహంజదారో ఇస్ ద లార్జెస్ట్ సైట్ అమాంగ్ హరప్పన్ సివిలైజేషన్ అని అంటాం. అలాగే మొహంజదారోలో మనకు లార్జ్ గ్రానరీ కూడా బయటపడింది. అలాగే గ్రేట్ బాత్ ఏదైతే ఉందో అది కూడా మొహంజదారోలోనే బయటపడింది. అంతేకాకుండా ఇక్కడ మనకు ఒక పెద్ద సమావేశ మందిరం కూడా బయటపడుతుంది. ఆ సమావేశ మందిరం ఎలా ఉంటుందంటే మల్టీ పిల్లర్డ్, అనేక స్తంభాలు కలిగిన సమావేశ మందిరం కూడా ఇక్కడే మొహంజదారోలోనే బయటపడుతుంది. ఇవే కాకుండా మనకు పశుపతి మహాదేవుని యొక్క విగ్రహం కూడా బయటపడింది, స్టాచ్యూ ఆఫ్ పశుపతి మహాదేవ. సో అంతేకాకుండా మనకి ఇక్కడే పశుపతి మహాదేవుని విగ్రహంతో పాటు ఒక డాన్సింగ్ గర్ల్ ఎవరైతే ఉంటారో బ్రాంజ్తో తయారు చేసినటువంటి నాట్యగత్తె విగ్రహం కూడా బయటపడుతుంది. అంతేకాకుండా గబర్బన్స్, దీన్ని నర్ల్స్ అంటారు లేదా పాండ్స్, అవి కూడా ఇక్కడే బయటపడతాయి. అంతేకాకుండా మంగోలాయిడ్ స్కల్ ఏదైతే ఉందో అది కూడా ఇదే ఇక్కడే బయటపడుతుంది. మంగోలాయిడ్ స్కల్, దీన్ని తెలుగులో మనం మంగోలాయిడ్ జాతికి సంబంధించిన పుర్రి అని అంటాం, అది కూడా ఇక్కడే బయటపడింది. అంతేకాకుండా టెర్రకోటా మోడల్ ఆఫ్ బుల్లక్ కార్ట్, కాల్చిన మట్టితో చేసినటువంటి ఎడ్ల బండి కూడా ఇక్కడే బయటపడింది. అంతేకాకుండా బ్రాంజ్తో చేసినటువంటి 2 గొడ్డళ్ళు 2 యాక్సెస్ మేడప్ ఆఫ్ బ్రాంజ్, అవి కూడా ఇక్కడే బయటపడ్డాయి. సో ఇవి మొహంజదారోలో బయటపడ్డటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో వీటి ఆధారంగానే మనం మొహంజదారో యొక్క ప్రత్యేకతను గుర్తించవచ్చు.